నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే తిరుమల ఏప్రిల్ నెలలో మొదటి గడప దర్శనానికి సంబంధించిన విడుదల అప్డేట్ అనేది వచ్చేసిందండి. 2024 ఏప్రిల్ నెలకి సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఈ జనవరి నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ యాప్లో ఓపెన్ చేస్తున్నారండి. తిరుమల ఆలయంలోని గర్భగుడిలో స్వామివారికి 4 రకాలైన సేవలను నిర్వహిస్తారు. అవేంటంటే సుప్రభాత సేవ, తోమాల అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవ. ఈ అరుదైన సేవలలో పాల్గొన్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే అతి దగ్గర నుంచి స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ఈ సేవలకు మామూలు బుకింగ్ అనేది ఉండదండి. లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ అన్నమాట. ఈ లక్కీ డిప్ ఓపెన్ అయినప్పుడు భక్తులు వారి యొక్క పేర్లను అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్నాక టీటీడీ వారు ఆన్లైన్లో డిప్ వేసి సేవలకు భక్తులను సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల యొక్క లక్కీ డిప్ని జనవరి 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి జనవరి 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కీ డిప్ అనేది ఓపెన్ చేస్తున్నారండి టీటీడీ వారు. జనవరి 20వ తేదీన డిప్లో సెలెక్ట్ అయిన వారి పేర్లను కూడా టీటీడీ వారు లిస్టు రూపంలో రిజల్ట్స్ విడుదల చేయడం జరుగుతుంది. భక్తులు ఆ సెలెక్ట్ అయిన సేవలకు పేమెంట్ చేసి టికెట్స్ని పొందవచ్చు. కనుక భక్తులందరూ కూడా ఈ ఆర్జిత సేవల యొక్క లక్కీ డిప్లో మీ పేర్లను అప్లై చేసుకొని తిరుమలలో స్వామివారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశాన్ని పొందగలరు. ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకునే టీటీడీ అఫీషియల్ యాప్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.